అందరికీ నమస్కారం అండి. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. నాగేంద్ర మాటలతో వాతావరణం కాస్త భారంగా మారింది. ఆ పరిస్థితిని మార్చడానికి రాఘవేంద్ర చిరునవ్వుతో అనన్య వైపు తిరిగాడు. రామ్మా, ఇలా వచ్చి కూర్చో. మా ఇంటిని చూపిస్తాను అని చెప్పాడు రాఘవేంద్ర. అనన్య గౌరవంగా తల ఊపింది. రాఘవేంద్ర ఆమెను ఇంటి మొత్తం చూపిస్తున్నాడు. గోడల మీద ఉన్న కుటుంబ సభ్యుల ఫోటోలు, తనకు వచ్చిన పురస్కారాలు, అందమైన తోట అన్నీ చూసి అనన్య చాలా ఆశ్చర్యపోయింది. ఇంత పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళు ఇంత సింపుల్గా కూడా మాట్లాడతారా? నేను అనుకోలేదు అంది అనన్య. రాఘవేంద్ర నవ్వాడు. డబ్బు మనిషిని గొప్పవాడిని చెయ్యదమ్మా, మనసు గొప్పదై ఉండాలి అని చెప్పాడు రాఘవేంద్ర. ఆ మాట విన్న అనన్య కలలో గౌరవం మరింత పెరిగింది. కొద్దిసేపటి తర్వాత అందరూ హాల్లో కూర్చున్నారు. రాఘవేంద్ర తన పర్సనల్ సెక్రటరీని పిలిచాడు. ఆ ఫైల్ తీసుకురా అని అన్నాడు రాఘవేంద్ర. కొన్ని క్షణాల్లో ఒక ఫైల్ తీసుకొచ్చారు. రాఘవేంద్ర దాన్ని అనన్య చేతిలో పెట్టాడు. ఇది నీకోసమే అమ్మా, తీసుకో అని చెప్పాడు. అనన్య ఆశ్చర్యంగా ఆ ఫైల్ తెరిచింది. అందులో 25 లక్షల చెక్కు ఉంది. ఆమె చేతులు ఒక్కసారిగా వణికిపోయాయి. సార్, ఇదేమిటి అని అడిగింది. ఇది నీకు, మీ కుటుంబం వాళ్ళకి అని చెప్పాడు. లేదు సార్, వద్దు అంది. లేదమ్మా, మా కుటుంబం తరపున ఇదొక కృతజ్ఞత అని చెప్పాడు. అనన్య వైపు చూశాడు. అనన్య కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడి ఆ చెక్కును మెల్లగా మూసి రాఘవేంద్ర చేతులు తిరిగి పెట్టింది. నన్ను క్షమించండి సార్, నేను ఇది తీసుకోలేను. అందరూ షాక్ అయ్యారు. నాగేంద్ర కూడా ఆశ్చర్యపోయాడు. 25 లక్షలు తిరస్కరిస్తుందా? రాఘవేంద్ర ప్రశాంతంగా అడిగాడు. ఎందుకమ్మా? అనన్య చిరునవ్వుతో, ప్రాణం కాపాడడం నా బాధ్యత, దానికి ధర ఉండదు. సావిత్రి కళ్ళలో నీళ్లొచ్చాయి. అర్జున్ మాత్రం అనన్యను కొత్త కోణంలో చూస్తున్నాడు. డబ్బు కోసం కాదు, నిజంగా మనసుతో సహాయం చేసింది అని అతని మనసులో అనన్యపై గౌరవం మరింత పెరిగింది. రాఘవేంద్ర మళ్ళీ ఇలా అన్నాడు. సరే, డబ్బు వద్దంటే వద్దు, కానీ మా నుంచి నువ్వు ఏదో ఒకటి మాత్రం తీసుకోవాలి అని అన్నాడు రాఘవేంద్ర. అనన్య నవ్వుతూ, ఒక మాట ఇవ్వండి సార్ అని చెప్పింది. ఏమిటమ్మా అని అడిగాడు రాఘవేంద్ర. ప్రతి సంవత్సరం మీ కుటుంబం మా అనాథాశ్రమంలోని పిల్లలకు ఒక రోజు భోజనం పెట్టాలి, వాళ్ళ చదువులకు కొంత సహాయం చెయ్యాలి అని చెప్పి. ఆ మాట విన్న సావిత్రి వెంటనే లేచి అనన్యను హత్తుకుంది. నువ్వు నిజంగా బంగారం తల్లి. రాఘవేంద్ర కూడా భావోద్వేగంతో, ఇది 1 సంవత్సరం కాదు తల్లి, నేను ఉన్నంత కాలం ఆ పిల్లల బాధ్యత నాదే అన్నాడు రాఘవేంద్ర. దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్న నాగేంద్ర కోపంతో రగిలిపోయాడు. డబ్బు కూడా తీసుకోలేదు, ఇప్పుడు ఇంట్లో అందరి మనసులు గెలుచుకుంటుంది అని మనసులో కుళ్ళుగా అనుకున్నాడు. ఇలా కొద్దిసేపటి తర్వాత అనన్య ఇంటికి బయలుదేరేందుకు సిద్ధమైంది. అప్పుడే నాగేంద్ర తన మనిషిని పక్కకు పిలిచాడు. నెమ్మదిగా ఇలా చెప్పాడు. సావిత్రి వదిన గారి డైమండ్ నెక్లెస్ తెలుసు కదా? ఆ తెలుసు సార్ అన్నాడు పని మనిషి. అది అనన్య బ్యాగులో పెట్టు, ఆమె బయటికి వెళ్ళేటప్పుడు అందరి ముందు వెతికిస్తాం అని ఆ వ్యక్తి నవ్వుతూ చెప్పాడు. ఆ పని మనిషి, అర్థమైంది సార్, అనన్యకు ఏమీ తెలియదు. ఆమె సీతమ్మ కోసం తీసుకువెళ్లాలని సావిత్రి ఇచ్చిన పండ్ల బుట్టను సర్దుకుంటోంది. అదే సమయంలో నాగేంద్ర పని మనిషి నెమ్మదిగా ఆమె బ్యాగు దగ్గరికి వెళ్ళాడు. చుట్టూ ఎవరూ చూడడం లేదని అనుకొని డైమండ్ నెక్లెస్ను బ్యాగులో వెయ్యబోతున్నాడు. కానీ అతని వెనక నుంచి ఒక గంభీరమైన గొంతు అతనికి వినిపించింది. ఏయ్, ఏం చేస్తున్నావక్కడ అన్నాడు. ఆ మనిషి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ అర్జున్ నిలబడి ఉన్నాడు. అతని చేతిలో డైమండ్ నెక్లెస్ ఉంది. అతని కలలో అనుమానం మిదిలింది. ఆ నెక్లెస్ నీ చేతిలోకి ఎలా వచ్చింది అని అర్జున్ అడిగాడు. ఆ మనిషి భయంతో చెమటలు పట్టాయి. ఇప్పుడు అసలు కథ మలుపు తిరగబోతుంది.
అర్జున్ నిజాన్ని బయటపెడతాడా? నాగేంద్ర తన తప్పును ఎలా దాచడానికి ప్రయత్నిస్తున్నాడు? అనన్యపై కుట్ర విఫలమవుతుందా? చివర్లో రాఘవేంద్ర తీసుకునే ఒక నిర్ణయం మొత్తం కథను మార్చేస్తుంది. అర్జున్ గంభీరంగా అడిగాడు, నీ చేతిలో ఉన్న ఆ డైమండ్ నెక్లెస్ ఇక్కడికి ఎలా వచ్చింది? నాగేంద్ర పనిమనిషి ఒక్కసారిగా తడబడిపోయాడు. సార్, అది అది నేను అతని నోట మాటలు రావడం లేదు. అంతలో నాగేంద్ర కూడా అక్కడికి వచ్చాడు. పరిస్థితిని గమనించిన అతను వెంటనే నటించడం ప్రారంభించాడు. ఏమైంది అర్జున్? అర్జున్ నక్లెస్ చూపిస్తూ, చూడు బాబాయ్, ఇతను ఈ నక్లెస్తో అనన్య బ్యాగు దగ్గర ఏం చేస్తున్నాడు అని అడిగాడు అర్జున్. అందుకు నాగేంద్ర క్షణం కూడా ఆలస్యం చేయకుండా, అయ్యో, నేను సావిత్రి వదిన గారి గదిలో ఈ నక్లెస్ కనిపించడం లేదని చెప్పాను. అందుకే ఇతనికి వెతకమన్నాను. వెతుకుతున్నాడేమో బహుశా అన్నాడు. అర్జున్ అనుమానంగా చూశాడు. అయితే బ్యాగు దగ్గర ఎందుకు నిలబడ్డాడు అన్నాడు. నాగేంద్ర పని మనిషి భయంతో, నేను నేను పొరపాటున ఇక్కడికి వచ్చాను సార్ అన్నాడు పని మనిషి. అర్జున్కు ఆ సమాధానం నమ్మశక్యంగా అనిపించలేదు. అప్పుడే అక్కడికి సావిత్రి వచ్చింది. ఏమైంది అని అడిగింది. రాఘవేంద్ర కూడా వచ్చాడు. అర్జున్ జరిగిన విషయం చెప్పాడు. నాగేంద్ర వెంటనే మాట మార్చాడు. అన్నయ్య, ఇది చిన్న విషయం, పనివాడి పొరపాటు అని. రాఘవేంద్ర గట్టిగా అన్నాడు. పొరపాట, లేక ఇంకేదైనా చెయ్యాలనుకున్నాడా అని. హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. అనన్య మాత్రం, సార్, నా వల్ల ఇంట్లో గొడవ రావడం నాకు ఇష్టం లేదు. నేనింక వెళ్తాను సార్ అని చెప్పి బ్యాగ్ తీసుకుంది. సావిత్రి ఆమె చేతిని పట్టుకుంది. ఒక్క నిమిషం ఆగు తల్లి అని. తర్వాత రాఘవేంద్ర వైపు తిరిగి, ఈ అమ్మాయి మన ఇంటికి వచ్చిన మొదటి రోజే ఇలాంటి పరిస్థితి రావడం నాకు చాలా బాధగా ఉంది అంది సావిత్రి. అనన్య చిరునవ్వుతో, దయచేసి బాధపడకండి, మీ అందరి ప్రేమి నాకు పెద్ద బహుమతి. ఆ మాటలు విన్న రాఘవేంద్ర మనసు కరిగిపోయింది. అతని అందరి ముందు ఒక నిర్ణయం ప్రకటించాడు. ఈ రోజు నుంచి అనన్య చదువు, ఉద్యోగం, ఆశ్రమం, పిల్లల అవసరాలన్నింటికీ మా కుటుంబమే సహాయం చేస్తుంది అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. సావిత్రి సంతోషంతో తల ఊపింది. అర్జున్ ముఖంలో చిరునవ్వు కనిపించింది. కానీ నాగేంద్ర మాత్రం కోపంతో చేతులు బిగించుకున్నాడు. ఇది నేను జరగనివ్వను. అనన్య ఇంటి నుంచి బయలుదేరింది. రాఘవేంద్ర ఇంటి నుంచి అనన్య బయలుదేరింది. అర్జున్ స్వయంగా ఆమెను ఆశ్రమం వరకు తీసుకెళ్లాడు. కారులో ఇద్దరు మౌనంగా ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత అర్జున్ అడిగాడు, ఈరోజు జరిగిన విషయానికి నన్ను క్షమించండి అనన్య. అనన్య నవ్వుతూ, మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరమేమీ లేదు. ప్రతి ఇంట్లో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు అని చెప్పింది అనన్య. ఆ మాట విన్న అర్జున్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఆమె ఎవరినీ నిందించలేదు కదా. ఆశ్రమం ముందు కారు ఆగింది. అనన్య దిగబోతుండగా అర్జున్ పిలిచాడు, అనన్య. ఆమె వెనక్కు తిరిగింది. మీలాంటి మనసున్న వాళ్లను నేను ఇప్పటి వరకు చూడలేదు. అనన్య చిన్నగా నవ్వింది. మనసు మంచిగా ఉంటే చాలు సార్, మిగతావన్నీ దేవుడే చూసుకుంటాడు అని. అలా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అనన్య. అర్జున్ ఆమె వెళ్ళిపోయే వరకు అక్కడే నిలబడి చూశాడు. అలా ఆ రోజు గడిచిపోయింది. అదే రోజు రాత్రి నాగేంద్ర తన గదిలో కోపంగా అటు ఇటు తిరుగుతున్నాడు. అతని పని మనిషి భయంతో నిలబడి ఉన్నాడు. నాగేంద్ర, ఒక్క చిన్న పని కూడా చెయ్యలేకపోయావు, ఏంట్రా నువ్వు అని పని మనిషిని కసురుతున్నాడు. నాగేంద్ర కళ్ళలో క్రూరమైన చూపు మెరిసింది. ఇప్పటి వరకు నేను ఈ అమ్మాయిని ఇంటికి రాకుండా ఆపాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆమె జీవితాన్ని నాశనం చేస్తాను అని అన్నాడు నాగేంద్ర. అప్పుడే అతని ఫోన్ మోగింది. అవతల నుంచి ఒక వ్యక్తి చెప్పిన మాట విని నాగేంద్ర ముఖంలో వింత చిరునవ్వు వచ్చింది. ఏమన్నావు? అనన్య చిన్నప్పటి గురించి నీ దగ్గర ఒక రహస్యం ఉందా? అవును సార్, చాలా పెద్ద రహస్యం ఉంది అని అవతలి వ్యక్తి చెప్పాడు. నాగేంద్ర నవ్వుతూ, బాగుంది, ఆ రహస్యంతోనే ఆమె జీవితాన్ని
చీకటిగా మారుస్తాను అని అంటాడు నాగేంద్ర. థ్యాంక్ యూ.